నథింగ్ ఫోన్ 1 మనందరినీ మళ్ళీ ఆండ్రాయిడ్ వైపు చూసేలా చేస్తుంది. అండ్ ఆల్సో ఈ టైంలో మనం చూసుకుంటే మీరు ఏ ఫోన్ అయినా చూడండి, అన్నీ కూడా సిమిలర్ ఫోన్స్ ఉంటాయి. అండ్ రోజుకి ఒక లాంచ్ అయితే అవుతుంది, బట్ అన్నీ కూడా సిమిలర్ ఫోన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఐఫోన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్తున్నాను, బికాస్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను దట్ ఐఫోన్ వచ్చేసి బిగ్గెస్ట్ అప్గ్రేడ్స్ ఏం లేవని లుక్ వైజ్గా. సో ఇలాంటి క్రూషియల్ టైంలో, ఇలాంటి క్రౌడ్లో స్టాండర్డ్ అయిన ఒకే ఒక ఫోన్ నథింగ్ ఫోన్ 1 అనమాట. అండ్ ఆల్సో ఇది త్వరలో రిలీజ్ కూడా అవుతుంది, లైక్ ఇంకో 1-2 వీక్స్ అయితే రిలీజ్ కూడా అవుతుంది. బట్ వై ఇట్ ఈస్ పాపులర్, మనం ఆల్రెడీ ఇయర్ 1 అయితే చూసాము, అది కూడా చాలా బాగుంది. బట్ చెప్పాలంటే లైక్ దాని ఫీచర్స్ కానీ దాని సౌండ్ సిస్టమ్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని డివైజెస్తో సిమిలర్గానే ఉంటుంది. బట్ అదొకటి మాత్రం స్టాండర్డ్ అయిందని చెప్పొచ్చు, బికాస్ ఇన్ని పార్ట్స్ ఉన్నా సరే, బికాస్ ఎన్ని టీడబ్ల్యూఎస్ ఉన్నా సరే అది ఎందుకు తీసుకోవాలంటే దాని డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో మినిమల్ లుక్ ఉంటుంది. సో ఇది బాగుంటుంది. సో ఇదొక బిగ్గెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు నథింగ్కి, దాని లుక్ అనేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మేబీ కాల్పై, బికాస్ ఇతను లైక్ మనం ఆల్రెడీ చూసాం అతను OnePlusలో ఎలాంటి అప్గ్రేడ్స్ తీసుకొచ్చాడో. అండ్ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి అతను ఓన్గా కంపెనీ పెట్టాడంటే ఖచ్చితంగా దాని కాంపిటీషన్గా అయితే వెళ్ళాలనే. సో అలా వెళ్ళాలంటే కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, కొన్ని లైక్ దానికంటే బెస్ట్ ఓఎస్ అండ్ అవన్నీ క్రియేట్ చేయాలి. సో ఇలాంటి ఒక నమ్మకం, లైక్ ఇలాంటి ఒక బిలీఫ్ ఉందన్నమాట. సో దీనివల్ల కూడా మేబీ నథింగ్ ఫోన్కి హైప్ అనేది వచ్చి ఉండొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మనం ఇప్పుడు డివైస్ గురించి మాట్లాడుకుంటే దీని లుక్ వైజ్ లైక్ డిజైన్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా. అండ్ ఆల్సో వీళ్ళు వాడిన ట్రాన్స్పరెంట్ బాడీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఐఫోన్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే తీసుకొస్తుంది అనమాట, అండ్ దట్ టు ఆండ్రాయిడ్లో. సో ఇది ఒకటి బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు వీళ్ళ తీసుకొచ్చిన వాటిల్లో. అండ్ ఇవన్నీ అయితే ఇప్పుడు లైక్ నేను చెప్పే వరకు ఆల్మోస్ట్ అన్ని అఫీషియల్గా చెప్పినవే. లాస్ట్లో కొన్ని ఫీచర్స్ అయితే చెప్తాను, అవి కొన్ని లీక్స్ బేస్డ్గా చెప్పినాయి. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ఒక మేజర్ ఫీచర్ ఏంటంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది, బికాస్ అలాంటి ట్రాన్స్పరెంట్ డిజైన్లో ఆ లైట్స్ ఉన్నాయి చూసారా. సో ఆ ఎల్ఈడీస్ అన్నీ ఒక అప్రాక్స్ 900 ఉన్నట్టయితే చెప్తున్నారు. సో ఈ 900 ఎల్ఈడీస్ అన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి, లైక్ ఏదైనా రింగ్ టోన్స్ వచ్చినా సరే, కాల్స్ వచ్చినా సరే, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా అకార్డింగ్ టు దట్ ట్యూన్, ఆ ట్యూన్ ప్రకారంగా అది బ్లింక్ అవుతాయి అనమాట. సో అలా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవి టార్చ్ కింద కూడా వాడచ్చు. బట్ ఇది వచ్చేసి నాకు తెలిసి 100 లైక్ స్పెషల్ ఎడిషన్స్ తీసుకొస్తున్నారు ఇదే మొబైల్లో. సో మేబీ వాటి వరకే వస్తుందేమో, చెప్పలేము, మోస్ట్లీ రావచ్చు రాకపోవచ్చు. అండ్ ఆల్సో ఈ ఎల్ఈడీస్లోనే మనకి కింద ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందో దానిపైన వచ్చేసి మనకి అక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ ఉంటుంది అనమాట. లైక్ మనం ఛార్జ్ చేస్తున్నప్పుడు అక్కడ మన ప్రోగ్రెస్ బార్ అయితే ఉంటుంది, అది ప్రోగ్రెస్ చూపిస్తుంది ఎంతవరకు ఛార్జ్ అయిందని. ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది నథింగ్ ఫోన్లో అండ్ లుక్లో. అండ్ ఏవైతే ఎల్ఈడీస్ ఉన్నాయో ఇది నథింగ్ని వేరే అన్ని బ్రాండ్స్ నుంచి అయితే డిఫర్ చేస్తుంది. అండ్ దట్టు ఆండ్రాయిడ్లో ఎటువంటి ఫీచర్ రావడం అనేది గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ కొంతమంది చెప్తున్న దాని ప్రకారంగా అయితే ఇది ఐఫోన్ 12 అయితే కంపేర్ చేస్తున్నారు. సో ఇది కూడా మోస్ట్లీ లైక్ ఆ లుక్ అంతా ఐఫోన్ 12 లాగా ఉందని చెప్తున్నారు. సో నేను దానికి ఒప్పుకుంటాను, బట్ నాట్ కంప్లీట్లీ, బికాస్ అది ఐఓఎస్, ఇది ఆండ్రాయిడ్. అండ్ ఈ మొబైల్లో వీళ్ళు తీసుకొచ్చిన ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అయితే చాలా బాగున్నాయి అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఆ మినిమల్ లుక్ కొంచెం వస్తుంది. నేను ఇందాక నుంచి అదే వాడుతున్నాను, బట్ నిజంగానే చాలా బాగుంది అది. అండ్ ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి నథింగ్ ఓఎస్తో అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈ నథింగ్ ఓఎస్ని టెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటికిప్పుడు ఆండ్రాయిడ్లో వీళ్ళు ఒక యాప్ అయితే లాంచ్ చేశారు అనమాట, నథింగ్ లాంచర్ బీటా అని ఒకటి లాంచ్ చేశారనమాట. సో దీని మీద డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు ఎలా ఉంటుందో. నథింగ్ ఓఎస్ అయితే అంటే అన్ని ఫీచర్స్ ఏమి ఇంక్లూడ్ చేయలేదు, కొన్ని ఫ్యూ ఫీచర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశారు. బట్ మీకు ఒక ఐడియా వస్తుంది లైక్ నథింగ్ ఓఎస్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇది స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్తో వస్తున్నట్టు చెప్తున్నారు, విచ్ ఇస్ గుడ్, బికాస్ ఈ పర్టికులర్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది చాలా స్మూత్గా ఉంటుంది. సో ప్లస్ రావచ్చు ఆర్ నార్మల్ 778G రావచ్చు. అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు, లీక్స్ బేస్గా అయితే చెప్తున్నారు. అండ్ ప్రైజెస్ వచ్చేసి 30 to 40K అయితే ఉండొచ్చు. అండ్ ఆల్సో కొత్త మొబైల్ కాబట్టి మేబీ లాంచ్ చేసినప్పుడు మేబీ హై ప్రైజెస్ ఉండొచ్చు. అండ్ ఈ ఫోన్ అనేది అయితే ఉందో ఇది మనకి July 12th వస్తున్నట్లయితే చెప్తున్నారు. సో చూద్దాం, అప్పుడు వెయిట్ చేద్దాం. అండ్ ఆల్సో మనం ఇంకా చాలా ఫీచర్స్ డిస్కస్ చేసి, బట్ అవన్నీ లీక్స్లో వచ్చినాయి కాబట్టి నేనైతే ఏం రివీల్ చేయట్లేదు. అండ్ ఒకవేళ వీళ్ళకి అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాంట్లో మనము let us discuss everything about the nothing. And until then, subscribe చేసి ఉంచండి. Bye bye.